గోవాకి పోయినాంగా ఈ రూట్ నుంచి నేను సాన్న వాళ్ళు వచ్చినాం ఆడ వరకు మంచిగా. ఆ రోజు ఏమైంది ఇట్లా గాలిబర్గాతో పోయేది గుడిమిట్కల్ దారి తీసుకున్నాం. ఈరోజు ఏమో గుడిమిట్కల్ పోయే దారి వదిలి గుల్బర్గా సుల్లి పట్టడానికి వచ్చినాం. అమ్మా ఆ రోజు కూడా ఇట్లనే చిన్న చిన్న గలీల నుంచి పోయినాం రావే. ఈ రోజైతే బా చెప్పే అవసరం మీలే ఈరోజు ఎట్లా ఉన్నాయి. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. హైదరాబాద్ నుంచి జోష్లో ముడ్డబట్టి వెళ్ళడం కాదు, మ్యాప్లో ఒకసారి ఏడ ముడ్డబడతాం చూసుకోవాలని అర్థమవుతుంది నాకు. అరే నా ముడ్డ పోయి ఆ రోడ్ ఏం ముడ్డలా అవునా నా నేను అదే రోడ్ నుంచి పోతామని నేను అనుకున్నా. ముడ్డవి ఒప్పుతుండే గమ్మున గుద్దనూరు చూసుకొని హైదరాబాద్ దారి పడుతుండే. ఇది చూసినా నేను 100 కిలోమీటర్ వచ్చినాం కదా ఒక ఏదో ఒక డైరెక్షన్. అంటే లంచోడు కూడా మళ్ళా లోపల తెచ్చిన తర్వాత మళ్ళీ 10 కిలోమీటర్లు వచ్చి పడదు. మనమేమో ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? కాదురా బోర్డు మీద 150 ఉంది. ముడ్డగలినరు వీళ్ళకు లెక్కలు రావాలి. ముడ్డలంట ముడ్డల మాటలు మాట్లాడితే మెల్లగా గూగుల్ ఫ్యాన్గా కొద్దిగా దగ్గర వచ్చిన తర్వాత చూద్దేమో అక్కడే మీరున్నారు రాని 10 కిలోమీటర్లు పంచి పడదు. అడు హైవే హిసాబ్లో పెట్టిండేమో నా సుహేల్ భాయ్. మనమేమో పొక్కల హిసాబ్లో నుంచి చూసినాం 50 కిలోమీటర్ల తేడా ఎట్లా కానీ రాత్రి మనం దెంగించుకున్నది ఏం ఫలితం లేని దెంగించుకోవడం రా. అంటే ఎస్